ఒక మోస్తరు వాన కురిసిన బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. స్కూలు పిల్లలే కాదు, గర్భిణీలు కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లడానికి కూడా వీలు పడదు. ఇక నిత్యావసర సరుకుల సంగతి సరే. కాస్త పెద్ద వర్షం కురిస్తే రోజుల తరబడి ఆ ఊరు చుట్టూ నీరు నిలుస్తుంది. ఉన్న ఏకైక మార్గంలో నేలబారు వంతెన మాత్రమే ఉండడంతో ఆ నీళ్ల ఉధృతికి నడవటం కష్టం. ప్రజా ప్రతినిధులు చూసి వెళ్లడం తప్ప చేసిందేమీ లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గ పరిధిలో జన్నారం మండలంలోని రోటీగూడ గ్రామం మామూలుగానే కనిపిస్తుంది. 2000 జనాభా ఉన్న ఈ ఊరు ఒక మోస్తారు వాన కురిసినా వరద నీటిలో మునిగిపోతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. భారీ వర్షాలు వస్తే ఇక అంతే సంగతులు. జన్నారం మండల్ రోటీగూడ ఈ గ్రామానికి మెయిన్ దారి ఏది అంటే మాకు మహమ్మదాబాద్ నుండి రోటీగూడ రావడానికి ఈ దారి ఉంటది. ఈ దారికి గల ఒక బండర్రే బ్రిడ్జి ఉంటది. ఆ బ్రిడ్జికి చిన్నపాటి వర్షం కురిసినా అది దాని మీదకి ఫ్లో వచ్చేస్తాయి. ఫ్లో వచ్చేసిన తర్వాత వెళ్ళడానికి దారి ఉండదు. అటు వెళ్తే లక్ష్మీదేవి టెంపుల్ ఉంటది. ఆ రోడ్డు కచ్చా రోడ్డు, బురద రోడ్డు. అటు పొలాలు ఉంటాయి. వీల్స్ ట్రాక్టర్ నడవడం వల్ల అటు వెళ్ళరాదు. తపల్పూర్ సైడ్ వెళ్దామంటే అటుకెళ్ళి పెద్ద వాగు ఉంటది. ఆ వాగు వెళ్ళరాదు. ఒక 4 రోజులు వర్షం కురిస్తే గంగ ఫ్లో పెరిగి మా విలేజ్ లో వాటర్ వస్తున్నాయి. వాటర్ రావడం వల్ల మాకు ఎల్లలేని స్థితి వస్తుంది. 2 సార్లు బీఆర్ఎస్ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా నాయక్ గతంలో ఇలాంటి భారీ వర్షాల సమయంలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడి లో లెవెల్ బ్రిడ్జ్ దాటడం కష్టం కాబట్టి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు చూశారు. ఓదార్పులు, హామీలతో సరిపెట్టారు. అధికారులను ఆదేశించి వెళ్లిపోయారు. మాట్లాడిన తర్వాత చెయ్యకుండా నాకు ఫోన్ చేయాలి. ఉంటేనే కాదు వర్షాల్లో ఎందుకు పర్లే కదా. మందిర్ ఇక్కడ ఉంది కదా సార్, మౌనస్వామి గారికి వాటర్ లేవు మొత్తానికి. కానీ వంతెన నిర్మాణం మాత్రం జరగలేదు. మళ్లీ వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. సమస్య పరిష్కారానికి ఫోన్లోనే మాట్లాడి వెళ్లారు. ఏడుస్తున్నారండి. మేము చేసే సాయం కన్నా ఇంకా ప్రభుత్వం కొంచెం చేస్తే మంచిగా ఉంటది. ఆల్రెడీ చేస్తుంది మా ప్రభుత్వం. మేము ఇక్కడ చేస్తున్నాం. నేను మంత్రి గారు చెప్పాను రేపు 3 o'clock. అదే మీరు మాది అని అట్టే చూస్తున్నారండి. మీరు ఇప్పుడు ఇటు మండలాల్లో చేస్తున్నారు కాబట్టి ఇటు మండలంలో కూడా చేయమంటున్నాము. మా కాన్స్టిట్యున్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అండి. చాలా పేదోళ్ళు ఉంటారు. అసలు పాపం ఇక్కడ ఒక్కొక్కరు ముసలోళ్ళు వాళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ ఊళ్ళో పిల్లలు వాన కురిస్తే స్కూలుకు వెళ్లలేరు. అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లటమూ కుదరదు. ఇక నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా సాధ్యం కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మాకు చిన్న పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు, పశువులు వెళ్తాయి, రహదారి నిత్యావసర సరుకులు వచ్చేది దారి ఇదే కాబట్టి. ఎందుకంటే వెహికల్స్ ప్రతి ఒక్కదానికి వెళ్లే దారి ఇది. మాకు ఎటు పోని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా 2 రోజులు 3 రోజులు గ్రామంలో ఉండే అవకాశం వస్తుంది. గత 2 సంవత్సరాల కింద పోయిన సంవత్సరం కూడా గోదావరి బాగా ప్రవహించింది కదా, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు ఇండ్లు గూళ్ళని ఇండ్ల మీద నిలుస్తున్నాం. ఎటు వెళ్ళని పరిస్థితుల్లో ఉండే కూడా మాకు సరుకులు రాక అట్లా. ఎందుకంటే ఆకలితోనే ఉన్నారు రైతులు ఇక్కడ. ఎందుకంటే జనం అప్పుడు నాయకులు వచ్చినారు, చూసినారు, చెప్పినారు, హామీలు ఇచ్చినారు, వెళ్ళినారు. అంతేగాని ఎవరు కూడా పని చేయలే, ఇప్పటికీ పని కల్పించలే. ఇట్లా అనుకుంటూ పోతే సంవత్సరాలే గడుస్తున్నది కానీ పని అయ్యేది లేదు. కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ, పలారాలు తింటున్నాం కానీ పని అయ్యేది లేదు. నాయకుల వాగ్దానాలు ఏవీ ఆచరణకు నోచుకోలేదు. వాన కురిసి వాగు పొంగినప్పుడు ఎవరు ఆ వాగు దాటకుండా పోలీసులు వచ్చి కాపలా కాయటం మాత్రం ఒక అలవాటుగా మారిపోయింది ఇక్కడ. మరీ తప్పనిసరి అయినప్పుడు 2-3 కలిసి వాగు దాటిస్తున్నారు. హై లెవెల్ వంతెన కట్టిస్తే తప్ప రోటీగూడ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. రాదా